ప్రభువై యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా హోసన్నా జయమనకే యేసురాజు రాజై త్వరగా వచ్చుచుండే యేసురాజు రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే
పిల్లరా మంచిదండి. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని ఘనమైన నామాన్ని మహింపరిచిన ప్రియబిడ్డలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. అయితే ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి కీర్తనలు 130వ కీర్తన 131వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరి మేరీ గారు డేరా నుంచి వచ్చినటువంటి సహోదరి చదువుతారు. దయతో ఎదురుకు వచ్చి కీర్తన భాగము 130వ కీర్తన 131వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువు. దావీదు కీర్తన. యెహోవా నా పూర్ణ హృదయము 131. దావీదు కీర్తన 131. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గిన ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నుల మీద చూచుచున్నవి కావు. నాకు అందని వాటెందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణము నిమ్మలపరుచుకుని ఉన్నాను, సదయించుకుని ఉన్నాను. కనుపాలు విడిచిన పిల్ల తల్లిదండ్రులను ఎదిరించినట్లు, కనుపాలు విడిచిన పిల్ల అయినట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. నేను ఇది మొదలుకు నిత్యం యెహోవాను మీదనే ఆశ పెట్టుకుని. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును. ఆమేన్. మంచిదమ్మా. అయితే కూర్చున్నట్లయితే మరి చక్కగా కీర్తన భాగాన్ని చదివినటువంటి సహోదరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, మరి సమయంలో మరి దేవుడు చేసినటువంటి మేలులు బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే అదైతే వచ్చి మరి ఆ సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా సాక్ష్యం చెప్తారమ్మా? లేని పక్షంలో కొన్ని ప్రార్థన అవసరతున్నవి, వాటిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. తల్లిగారు నీలవేణి గారు ప్రార్థనలో నడిపిస్తారు. సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు మనము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అలామది ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు మనము నిత్యము ప్రార్థిస్తున్నాము. దేవుడు నూతనమైన పనులు దయచేయలాగున ఇంకను ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా అలామది కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి సాయిద్ అతనికి మరి చెయ్యి విరిగిపోయిందని తెలియజేశారు. ఆ దయతో ఆయన కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘ బిడ్డలు ఆయా కంపెనీలో పనిచేస్తున్నారు, ఆ బిడ్డల కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. గృహాలలో పనిచేస్తున్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు మరి దేవుడు మాన్పులాగున మరి చక్కటి వాతావరణము, మరి ప్రశాంతమైనటువంటి వాతావరణం దేవుడు మరలా దయచేయలాగున మనమందరము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి బలహీనలుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం.
విజిట్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. మరి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. చక్కని ఉద్యోగాలు మరి దేవుడు దయచేయలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. వీసాలు లేక బాధపడుతున్నటువంటి మరి ప్రియ బిడ్డలు ఉన్నారు. వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇకను ప్రార్థన చేద్దాం. దేవుడు వారి జీవితాలు గొప్ప మేలులు చేయలాగున. అదేవిధంగా మరి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు సంఘంలో ఉన్నారు. వారి నిమిత్తం కూడా నిత్యము ప్రార్థిస్తున్నాం. దేవుడు వారి జీవితాల్లో మరి గొప్ప మేలులు చేయలాగున, దేవుడిచ్చి గర్భఫలాలు పొందుకునేలాగున వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు. వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. దేవుడు సులువైన ప్రసూతిని దయచేయలాగున, మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయలాగున వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు. మరి వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి సెలవు దినాలు గడుపుకుని వచ్చినటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు. ప్రభాకర్ గారు, అదేవిధంగా అన్నయ్య భాస్కర్ రావు గారు, మరి వారి నిమిత్తం కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా శ్రీను లక్ష్మి గారి యొక్క కుటుంబం కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఇంకా దేవుడు బలపరచులాగున, ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించేలాగున మనము ప్రార్థన చేద్దాం. ఈ వారం రోజుల్లో మరి పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు. పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరి మన సంఘం నుండి మరి ఇండియా వెళ్ళినటువంటి సహోదరి, మీకు తెలుసు ప్రభాకర్ గారు, వారు మరి గతించినటువంటి శుక్రవారము ఇజ్రాయెల్ ప్రాంతం వెళ్ళి ఉన్నారని తెలియజేశారు. మరి వారి గురించి, వారి యొక్క సంపూర్ణ కుటుంబం గురించి ప్రార్థన చేయమన్నారు. అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో దేవుడు సహాయం దయచేలాగున, మంచి ఆరోగ్యం దయచేలాగున, మరి ఇజ్రాయెల్ ప్రాంతంలో పనిచేస్తుండగా చక్కటి బలంను ఆరోగ్యం దయచేయాలని వారి కొరకు ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. సంఘమునకు సంఘ బిడ్డలందరికీ వందనాలు తెలియజేయమన్నారు. సహోదరి ప్రభా గారి గురించి ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా మరి ఈరోజు మరి చక్కటి స్నాక్స్ తయారు చేసి తీసుకొచ్చినటువంటి తల్లిగారు అమరావతి గారు, మరి వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులు బట్టి మరి పెద్ద కుమారుడి యొక్క వివాహము జరగడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి దాన్ని పురస్కరించుకొని ఈరోజు చక్కటి మరి అల్పాహారాన్ని మరి తీసుకువచ్చి ఉన్నారు. బూరెలు తయారు చేసి తీసుకొచ్చి ఉన్నారండి. వారి గురించి, వారి సంపూర్ణ కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే మరి ప్రార్థన అవసరత కోరినటువంటి ప్రియబిడ్డల నిమిత్తము మనము ప్రార్థన చేద్దాం. తల్లి గారు నీలవేణి గారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ ప్రార్థనలోకి వెళ్దామండి. ప్రార్థనలోకి వెళ్దాం. సంఘముగా ప్రార్థన చేస్తాం. సంఘ ప్రార్థన చాలా బలమైనది కనుక గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అందరూ దయతో ప్రార్థనలో పరిశుద్ధుడు 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 అనే వందనాలు 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 యేసయ్యా. నా తండ్రి, గత వారం నుండి ఈ వారం వరకు నా ప్రభువా నాయనా మమ్మల్ని సజీవ లెక్కలో లెక్కింపబడిన విధానం బట్టి నీకు వందనాలు 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 బాబు. మరి ఒక్కసారి నేను స్తుతించటకు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు స్తుతులు 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 దేవా, నీకు వందనాలు బాబు. అటు రీతిగా నాయన పాటల్లో మీరున్నారు నాయన, కీర్తనలో మీరున్నారు నా తండ్రి, నా ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తి నాయన ఈ సన్నిధిలో ఉన్నదని మేము నమ్ముచున్నాము నా తండ్రి. నీకు వందనాలు 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 యేసయ్యా. గొప్ప దేవుడవు రాజా నైనా, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చేయగల సమర్థుడవు యేసయ్యా. నీకు వందనాలు బాబు, వందనాలు నైనా. నా దేవా, నువ్వు గొప్ప దేవుడవు యేసయ్యా. నీకు వందనాలు బాబు, వందనాలు యేసయ్యా. అవును తండ్రి, నా ప్రభువా నైనా, మేమైతే ప్రార్థన చేయి వారి వలె ఉన్నాము నాయన. దినదినము మమ్మల్ని ఆదరించే దేవుడవు నా తండ్రి. ఇశ్రాయేలుని కాచి దేవుడు కొనికడు నిద్రపడిన రీతిని బట్టి నీకు వందనాలు బాబు, వందనాలు వందనాలు నైనా. మా విన్ని తట్టి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, నీకు వందనాలు యేసయ్యా నైనా. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా కాయిచ్చున్న తండ్రి, నా దేవా నీకు వందనాలు. భయంకరమైన యుద్ధ దినాల్లో నైనా మేము ఉన్న తండ్రి నాయన, నువ్వెంతో ఆదరించావు, దీవించావు, కనికరించావు నా రాజా. ఇటు రీతిగా నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నీకు వందనాలు నైనా, నా దేవా నీకు వందనాలు బాబు. అలాగే ప్రభువా నైనా 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 ఈ సంఘములో నైనా ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తున్న తండ్రి, నీకు వందనాలు బాబు. ఏ బిడ్డకి ఏది అవసరం ఉందో నీకు తెలుసు నా దేవా. సమస్తం ఎరిగిన సర్వాధికారి నీకు వందనాలు. మేమైతే మానవులుగా నా తండ్రి పై రూపాలు చూస్తాము కానీ నా దేవా, నువ్వైతే హృదయాంతరంగములు ఎరిగి ఉన్న తండ్రి, నీకు వందనాలు బాబు, వందనాలు యేసయ్యా. నా నీకు వందనాలు 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 నా తండ్రి, నా ప్రభు నైనా. ఈ సంఘములో నా తండ్రి ఏది అడిగినా నా తండ్రి సమస్తము ఇస్తున్న దేవా, నీకు వందనాలు బాబు. యా నైనా,
నీకు వందనాలు నా తండ్రి. అదే కంపెనీలో నా ప్రభువనైనా ఇంకా గొప్ప గొప్ప ప్రాజెక్టులు వచ్చేటట్టుగా నీ కృపను దయచేయండి దేవా. నీకు వందనాలు నా తండ్రి. అలాగే నా ప్రభువనైనా దినదినము అభివృద్ధి పరచండి దేవా. నీకు వందనాలు యేసయ్యా. నైనా నిన్నమ్మని విడని అన్నడు విడవని ఎడబాయనన్న దేవానికి వందనాలు నైనా. దినదినము నైనా అభివృద్ధిని దయచేయండి కంపెనీకి ప్రభువా. నీకు వందనాలు. అలాగే నా తండ్రి వాచ్మెన్కి నా ప్రభువా ఎముక ఇరిగితే నా ప్రభువా ఎముకకు నా తండ్రి నైనా అమర్చే దేవుడవు నా తండ్రి నైనా. నువ్వు కార్యములు చే గొప్ప దేవుడవు నైనా. నైనా నీకు వైద్యుడికే పరమ వైద్యుడవు దేవా. నీకు వందనాలు 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 నా తండ్రి. అలాగే నా ప్రభువా ఇండియా దేశం నుంచి సురక్షితంగా వచ్చిన బ్రదర్స్ నైనా నీ కౌగుటిలో భద్రపరుచుకున్నావు దేవా. నీకు వందనాలు బాబు. అవును తండ్రి నా ప్రభువా నైనా ఏ దినము ఏ సమయము ఏది సంభవిస్తుందో మాకైతే తెలియదు కానీ నైనా మమ్మల్ని ఎంతగానో నీ అరిచేతులతో ఎత్తు పట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు. అలాగే నా దేవా నైనా దైవజనులు నా తండ్రి నైనా ఇప్పుడు మాతో మీరు ఏం మాట్లాడబోచున్నారో నా తండ్రి మా హృదయాలతో మాట్లాడమని అడుగుచున్నాను నైనా. నీకు వందనాలు. విని వదిలేసే వరలా కాకుండా దాని ప్రకారముగా నడుచుకునే బిడ్డల వల్లే మమ్మల్ని మార్చండి దేవా. నీకు వందనాలు బాబు. అలాగే నా తండ్రి నా ప్రభువా గర్భఫలాలు నా తండ్రి నా ప్రభు యెహోవా ఇచ్చు బహుమానము నా దేవా. నీకు వందనాలు. అలాగే నా తండ్రి నైనా ప్రసవ సమయం వరకు నైనా నీ కౌగుటిలో బిడ్డలను బలపరచండి భద్రపరచండి నా దేవా. సురక్షితముగా నా తండ్రి బిడ్డలు నా తండ్రి నీ కౌగుటిలో భద్రపరచమని అడుగుచున్నాను నా తండ్రి నా ప్రభువా. అలాగే నా తండ్రి గర్భఫలాలు లేని బిడ్డలకు నైనా నీ సహాయం దయచేయండి. నీ కృప నీ కాపుదల నీ ప్రేమ నీ దయ నీ సహాయమును దయచేయండి రాజా. నీకు వందనాలు. అలాగే నా దేవా నా ప్రభువా నైనా పరిశుద్ధుడవు 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 నా దేవా. నీకు వందనాలు. పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు నైనా మరి యొక్క దినాన్ని మన తండ్రి నా ప్రభు మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నట్టుకు నీ కృపను దయచేయండి నైనా. అలాగే పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలకు నా తండ్రి నీ సహాయం దయచేయండి నా ప్రభా. నీ దేవుని దయచేయండి. అలాగే నా ప్రభా నైనా నీ కృపలో నా దేవా నా ప్రభా ఏ బిడ్డైతే ప్రార్థన అవసరత అడిగారో నా దేవా నీకు తెలుసు నా తండ్రి సహాయం దయచేయండి. శ్రీను గారి కుటుంబాన్ని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి నైనా. ఆయన లేని లోటునైనా నీవే నా తండ్రి సహాయం దయచేయండి. నీవే తోడుగా ఉండండి బాబు. నీకు వందనాలు నైనా. భర్తకు భర్త అయిన దేవా నీకు వందనాలు బాబు. నీకు వందనాలు నా తండ్రి. నీ కృపలో నా ప్రభువా నైనా నా తండ్రి నేను ఎవరినైనా మరిచినా మీరు ఎవరిని మరెవరు రాజా. నేను ఎవరిని విడిచినా మీరు ఎవరిని విడవరు నా తండ్రి నైనా. సంఘాన్ని విశాలపరచండి ప్రభువా. నూతన ఆత్మల్ని తోడుకు రండి నా ప్రభువా నైనా. విజిట్ లో ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడండి నా తండ్రి నా ప్రభు. మంచి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా ఆశపడే ప్రణం తృప్తిపరిచే గొప్ప దేవుడు నైనా. ఆశ్చర్యకార్యముగా ఊహించలేని ఆశ్చర్యకార్యాల బిడ్డలపై జీవితాల్లో చేయమని అడుగుతున్నాను నా తండ్రి. గొప్ప ఉద్యోగం నా తండ్రి నా ప్రభు దేని కొరకు ఆశపడుచున్నారో నైనా వీజా లేని బిడ్డలకు నా తండ్రి వీజాలను దయచేసే దేవుడవు నైనా. ఇరుకుని విశాలత చేసే దేవుడవు నా తండ్రి. అలాగే నా తండ్రి నైనా నా సంఘముకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి దేవుళ్ళు పొందుకుని వెళ్ళేటట్టుగా నీ కృపను దయచేయండి నా ప్రభువా నైనా. సహాయం దయచేయండి దేవుని దయచేయండి. నీ కృప నీ కాపుదల మాకును నాకును తోడుగా ఉంచి సహాయం దయచేయమని నీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదమ్మా కూర్చున్నట్లయితే మరి చక్కగా ప్రార్థనలు నడిపించిన తల్లి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను మనం విందామండి. మనం వచ్చినటువంటి సహోదరి గౌతమి గారు వచ్చి మరి ప్రత్యేకమైన పాట పాడారు. హల్లెలూయా హల్లెలూయా. ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది
చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సహోదరి కొందనాలు తెలియజేస్తున్నాను. దయతో అందరూ లేచి నిలబడదామండి. అందరూ లేచి నిలబడదాం. దయతో ఈ సమయంలో స్తుతి ఆరాధన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి బుజ్జుబాబు గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. దయతో ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకుందాం. దేవాతి దేవుడు ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి ఈ మార్చి నెల ఈ యొక్క ఆఖరి పునరుద్ధరణపు ఆరాధనలో ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మన జీవితాలకు దయచేసి ఉన్నారు. ఈ భూమి మీద ఎంతో ధనవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఎంతో గొప్పవారు ఉన్నారు. కానీ దీనులమైనప్పటికీ దేవాతి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు ఇచ్చారు. దేవాతి దేవుడు మన నుండి కోరుతున్నది ఆయన ఆరాధించటం, ఆయన స్తుతించటం, ఆయన గణపరచటం. ఇదే దేవాతి దేవుడు మన నుండి కోరుతున్నాడు. కనుక ఆయన పాదాల చెంత చేయని మనం అందరము దయతో కండ్లు మూసుకుందాం. ఆకాశం వైపు చూద్దాం. ఆ ఆకాశం వైపు చూస్తూ ఆ సింహాసనమందు ఆసీనుడైనటువంటి ఆ దేవుని వైపు చూస్తూ ఆ దేవాతి దేవుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని స్తుతి ఆరాధనలో ఏకీభవిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనందరము పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా ఉన్నాం? ఆయన పాదాల చెంత వచ్చి ఉన్నామంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ ఉన్నది గనక మన దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి యేసయ్య
ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేము కనుక కొద్ది నిమిషాలు మరిన్ని హస్తాలు ఆయన సింహాసనం వైపు చూపుచు కొద్ది నిమిషాలు యేసుని ఆరాధిద్దాం. యేసు మీకు స్తోత్రమని ఆయన. హల్లెలూయా. యేసు మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి యేసయ్యా మీకు వందనాలు. ఓసన్నా ఓసన్నా ఓసన్నా, మీకే జయము, మీకే జయము, మీకే జయము కలుగును గాక. హల్లెలూయా. యేసు మీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి మన దేవుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో తండ్రి గుర్తింపబడినటువంటి యేసయ్యా మీకు వందనాలు. యేసు మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి అపోస్తుడైన పౌలు ఒక మంచి మాట పలికి ఉన్నాడు. మరణము ఆయనకు బంధించడం అసాధ్యము గనుక దేవుడు మరణ వేదములు తొలగించి ఆయనను లేచును గనుక. గొప్ప వాక్యము దేవుడు పౌలు ద్వారా ఆయన పలికినటువంటి మాటలు ఎంతో ఉన్నతమైనవి, గొప్పవి. యేసు మీకు స్తోత్రమనైనా. హల్లెలూయా. కృపామయుడా, దయామయుడా, ప్రేమగల మా తండ్రి మీకు స్తోత్రమనైనా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మేము ఆరాధించుచుండగా తండ్రి ఇదిగో తండ్రి నేను ఈ మట్ల ఆదివారం ప్రభు జరుపుకొనిచుండగా మీరు మా మధ్యాహ్నం సంసారం చేసిన దేవుడు నాయన మీకు వందనాలు. ప్రతి హృదయాలు మీరు తాగుతున్న దేవా మీకు స్తోత్రమనైనా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకు వందనాలు, వందనాలు ప్రభువా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి ఆకాశం సింహాసనము భూమిని పాదుపెట్టమని మీరు సెలవిచ్చిన తండ్రి మీకు వందనాలు. అలనాడు తండ్రి ఇదిగో ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభా 6 నెలలపై నడిపిన వాడు నైనా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను ప్రభా. మహోన్నతుడా మీకు వందనాలు ప్రభా, మహోన్నతుడా మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ మధ్య కాల సమయంలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడబోచున్నాడు గనక ఆయన ఆరాధిద్దాం, ఆయన గణపరుద్దాం, ఆయన మహిమపరుద్దాం. యేసు మీకు స్తోత్రం. నిన్నైనది విశ్వమంతా వెతికిన ఏమి ఉండదు. నీ పాదం కన్నా నిన్నైనది విశ్వమంతా వెతికిన ఏమి ఉండదు. యేసయ్యా నన్ను కన్నా తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథా, యేసయ్యా నన్ను కన్నా తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథా. నీ పాదం కన్నా నిన్నైనది విశ్వమంతా వెతికిన ఏమీ ఉండదు. అవును ప్రభా, ఆయన పాదాలు చేత ఏమి వెతికినా మనకనైనా ఆయన దొరికే దేవుడు నాయన. మీకు స్తోత్రాలు. క్రీస్తు పాదాల చెంత దొరికే నెమ్మది, శాంతి విశ్వమంతలో నువ్వు ఎక్కడ దొరికినా మీకు దొరకదయ్యా. ఆయన చెంత మనకు నెమ్మది, శాంతి కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. పాపమంత బాపి నిన్ను రక్తముతోనే కడిగి, పాపమంత బాపి నిన్ను రక్తముతోనే కడిగి పూర్ణాభిషేకం అనుగ్రహించావు, పూర్ణాభిషేకం అనుగ్రహించావు, పూర్ణాభిషేకం అనుగ్రహించావు, పూర్ణాభిషేకం అనుగ్రహించావు. యేసయ్యా నన్ను కన్నా తండ్రి, యేసయ్యా నా ప్రాణనాథా, యేసయ్యా నన్ను కన్నా తండ్రి, యేసయ్యా నా
అయినది విశ్వమంతా వెతికిన ఏమి ఉండదు పాదం కన్నా భిన్నమైనది విశ్వమంతా వెతికిన ఏమి ఉండదు వ్యాధులన్నీ మార్చి చింతలన్నీ తీర్చి వ్యాధులన్నీ మార్చి చింతలన్నీ తీర్చి పూర్ణాయుసు అనుగ్రహించవు పూర్ణాయుసు అనుగ్రహించవు పూర్ణాయుసు అనుగ్రహించవు పూర్ణాయుసు అనుగ్రహించవు యేసయ్యా నన్ను కన్నా తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా 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 నన్ను కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా అవును తండ్రి యేసయ్యా మీరు మమ్మల్ని కన్న తండ్రి నాయన మీకు వందనాలు గొప్పవాడా తండ్రి మీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి నాయన ఇటు రీతిగా మీ నామమును ప్రభా ఈ మధ్యకాల కాల సమయంలో ఇటు రీతిగా నాయన మేము స్తుతిస్తున్నాము అంటే నైనా మేము ఆరాధిస్తున్నాం అంటే అది మీ కృప అయి ఉన్నది ప్రభా మీ దయ అయి ఉన్నది నాయన మీకు స్తోత్రం నాయన మీకు స్తోత్రాలు మన దేవుడు గొప్ప దేవుడు గనుక మాట్లాడగల దేవుడు గనుక రెండు చప్పట్లు అనుకోటి మహిమపడతాం కన్వపడతాం యేసు మీకు స్తోత్రం నాయన మహిమ గల రాజా మీకు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని ప్రభా మీరెంతగానో ఆశీర్వదించి దీవించి సజీవ లెక్కలో ఉంచారంటే అది మీ కృప మీ దయ మీ ప్రేమ ఉన్నది కనుక మీకే స్తోత్రం ఏమిచ్చి మీరు తీర్చలేము కనుక అలనాడు తండ్రి మా కొరకు మా పాపముల కొరకునైనా మీ ఎవరి రక్తమంతా మీరు దారపోచ్చినైనా మమ్మల్ని తండ్రి ఏ పాపము తండ్రి మాకు అంటుకోకుండా మీరే తండ్రి శిలియాగమయ్యి నాయన మీరు బలియాగమయ్యి నాయన ఇదిగో తండ్రి మళ్ళీ పునరుద్ధాన దినాన్న ప్రభా మీరు చేరుకున్న దేవా పరలోకమును చేరుకున్న దేవా మీకు స్తోత్రమనైనా హల్లెలూయా హల్లెలూయా ఇదిగో తండ్రి బిడ్డలు తండ్రి ఏ హృదయాలతో వచ్చారో ప్రభా చూస్తున్న దేవుడు తండ్రి మాట్లాడుతున్న దేవుడు నాయనా ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభా బలహీనగుంటే మీరు బలపరచమని మీ సన్నిధిలో ఆరాధన చేస్తుండగా తండ్రి మీరు బలపరచమని అడుగుచున్నామయ్యా మీకు వందనాలు మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకు వందనాలు ఇదిగో తండ్రి గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని మా కుటుంబాలను మా సంఘములను మీరు ఎంతగానో ఆశీర్వదించి దీవిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రమనైనా ఇదిగో తండ్రి ఎంతో మంది ప్రభా ఈ దినాన్ని ప్రభా చూడలేక ఉన్నారయ్యా మమ్మల్ని అటు రీతిగా తండ్రి ఉంచుకోకుండా ప్రభా ఇదిగో తండ్రి మీ సన్నిధిలో ఒక కుటుంబముగా తండ్రి మేము ఆరాధిస్తున్నామంటే అది మీ కృప మేము బ్రతికి ఉన్నామంటే అది మీ కృప మీ దయ ఉన్నది నాయన మీకు స్తోత్ర ప్రతి బిడ్డ మీరు దీవించండి మీరు తండ్రి మీరు మాట్లాడండి దైవ సేవకులు ప్రభా ఇదిగో తండ్రి నిలబడించండి ప్రభా సిలువ చాటుని మరుగుపరిచి నాకును ప్రభా ఏ వాక్యం అయితే మాకు కావాలో మాకు తండ్రి వాయిన ద్వారా మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా మీకు వందనాలు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మీరే సహాయం చేసి నడిపించండి కూడొచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు చూస్తున్న దేవుడు మీరు బలపరచండి మీరు ఆయుత్తపరచండి మీరు అక్కడికే ప్రభా ఎత్తబడే వాళ్ళుగా మీరు సహాయం చేతండి ఈ సంఘమును దీవించండి సంఘ సరిహద్దులు విశాలపరచమని మీ సన్నిధిలో ఆరాధించుచుండగా తండ్రి మీరు సహాయం చేసే దేవుడు మీరు మాట్లాడే దేవుడు నైనా మీకు వందనాలు ప్రతి ఉదయాన్ని మీరు దాకమని మీ సన్నిధిలో ఆరాధన చేస్తుండగా మీరే సహాయం చేసి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించిన ఆయన ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనిచున్నాము తండ్రి ఆమేన్. మంచిదండి.
చక్కగా స్తుతి ఆరాధనలు నడిపించినటువంటి సహోదరులు బుజ్జిబాబు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవాతి దేవుడు వ్రాయించినటువంటి ఉన్నతమైనటువంటి వాక్కులు మనమందరము కలిసి ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. చక్కగా మనం నేర్చుకుందాం. మరి దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారమంతా కష్టపడి మరి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని గణపరచటానికి, దేవుని యొక్క సన్నిధిలో దొరికే దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. వందనాలమ్మా. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నుండి దేవాతి దేవుడు మనల్ని దీవించునుగాక, మన కుటుంబములను దీవించునుగాక, మన పిల్లలను ఆయన ఆశీర్వదించునుగాక, పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు మనతో ఈరోజు మాట్లాడునుగాక. ఒకసారి అందరం కలిసి మళ్ళీ హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, ఒక సమయంలో నేను ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవాతి దేవుడు రాయించినటువంటి మాటలు ధ్యానపూర్వకంగా మనం విందాం. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే ఈ బ్రతుకే లేదయ్యా. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా. నా తండ్రి అయ్యా, మీ కరుణతో మీ యొక్క కృపతో ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి అయ్యా మీ ఘనమైన నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఎప్పటి వారం నాయన ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మా జీవితాలను ప్రభువా అయ్యా మీ కృపతో మీ యొక్క మహాప్రేమతో కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నారు. అయ్యా దీనిని ఎల్పుని నాయన, ఎన్నిక లేని వంటి వాడిని ప్రభువా, ఏ యోగ్యత లేని వంటి వాడిని అయ్యా మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నా ప్రభువా అయ్యా మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయండి. అయ్యా పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా మీ ఉన్నతమైన మాటలు నాయన వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమునివ్వండి. దేవాలిసిన దేహాలతో మీ బిడ్డలు నాయన మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు నా ప్రభు. వారు కూడా చక్కగా మీ మాటలు వినటానికి సహాయం ఇచ్చి దీనిని అల్పుని నాయన ఎన్నిక లేని వంటి వాడిని ఈ దీనదాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభులు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే ముందు ఆదివారము వచ్చేదే మట్టల ఆదివారము. ఈ మట్టల ఆదివారం గురించి మనకి తెలియనిది కాదు. చిన్ననాటి నుండి సండే స్కూల్ యొక్క మరి యొక్క బాల్యం నుండి ఈ మట్టల ఆదివారం గురించి మనము వింటూనే ఉన్నాము. దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ప్రయాణము యెరూషలేమునకు వెళ్తున్నటువంటి ప్రయాణం ఇది. ఆయన ఆఖరి ప్రయాణమై యెరూషలేమునకు వెళ్తున్నటువంటి ప్రయాణము. ఈ మట్టల ఆదివారం గురించి మనం ఆలోచన చేస్తే
చాలామంది మంటలాదివారం ఒక పండుగగా మరి ఆచరిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి రీతిగా పలు సంఘాలలో, మన గ్రామాలలో అయితే మరి మట్టలు పట్టుకుని వాటికి పూలు గుచ్చి చక్కగా గ్రామమంతా, ఊరంతా ఊరేగుతూ ఉంటారు మన గ్రామంలో. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రయాణం ఈ విధంగా జరిగిందని, ప్రయాణం ఈ విధంగా జరుగుందని ఆ సందర్భాన్ని గూర్చి మనము అనేకమైనటువంటి మార్లు మనం విన్నాము కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఈ యొక్క సందర్భాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలలో కూడా నలుగురు కూడా ప్రియమైన వాళ్ళరా ఒకే అంశము గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాసారు. మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది, మార్కు సువార్తలో మనకు కనబడుతుంది, లూకా సువార్తలో మనకు కనబడుతుంది, యోహాను సువార్తలో కూడా 4 సువార్తలలో ఖచ్చితంగా ఆయన యొక్క ప్రయాణము గురించి వారు వ్రాసారు. ఏమి వ్రాసారో మనకు తెలియనిది కాదు. ఆ యొక్క వచనాలు మనకందరికీ తెలిసినవే. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజు అయిన, ప్రభువులకు ప్రభువు అయిన ఆ మహనీయుని యొక్క ప్రయాణం ఎలా సాగుతుంది అన్న ఆలోచనలకు వెళ్తే, ఆ రాజులకు రాజు యొక్క ప్రయాణము, రాజులకు రాజు యొక్క ప్రయాణం ఎలా సాగుతుందంటే ఒక గాడిద మీద ఆయన ప్రయాణము సాగుతుంది. కాబట్టి రాజు యొక్క ప్రయాణం ఎలా జరగాలి చెప్పండి? ఒక రాజు యొక్క ప్రయాణం ఎలా జరగాలి? ఒక మంత్రి మన యొక్క మరి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ అనేక మంది సైనికులు కదండి, పోలీసు వారు ఉంటారు. ఆయన చుట్టూ ఆయన వెళ్తుంటే, ఆయన ప్రయాణం వెళ్తుంటే ఎదురు 4 కార్లు వెళ్తుంటాయి, వారికి రక్షక భటులు ఉంటారు, మరి అంతేకాకుండా గన్మెన్స్ ఉంటారు. ఒక మంత్రి వెళ్తుంటేనే. కానీ ప్రపంచాన్ని కలుగు చేసినటువంటి దేవాతి దేవుని యొక్క ప్రయాణము మనం ఆలోచన చేస్తే ఏ విధంగా జరుగుతుంది అన్న ఆలోచనలకు వెళ్తే ఒక గాడిద మీద ఆయన ప్రయాణము సాగుతుంది. ఒక రాజు అయిన, రాజులకు రాజు, రాజులకు రాజు ఆ మానవుని యొక్క ప్రయాణం ఎలా జరుగుతుందంటే ప్రియమైన వాళ్ళరా ఒక గాడిద మీద జరుగుతుంది. రాజు యొక్క ప్రయాణము ప్రియమైన వాళ్ళరా రథము మీద జరగాలి, లేదా ఒక గుర్రము మీద జరగాలి. కానీ ఈ మానవుని యొక్క ప్రయాణం ఎలా సాగుతుంది అన్న ఆలోచనలకు వెళ్తే ఒక గాడిద మీద ఆయన ప్రయాణం సాగుతుంది. ఆయన ప్రయాణం సాగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా అనేక మంది మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ పొలంలో ఉన్నటువంటి మరి పూల వృక్షాలు, ఆ కొమ్మలు తెచ్చి ఆ దారి పొడుగున పరుస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన ప్రయాణమై వెళ్తుంటే బట్టలు పరుస్తూ ఉన్నారు. ఆయన ప్రయాణం చాలా గొప్పగా సాగుతుంది. ఎందుకు సాగుతుంది? అంతేకాకుండా ఈ 4 సువార్తలలో ఒకే అంశాన్ని ఎందుకు వారు ప్రస్తావించారు అన్న ఆలోచనలకు వెళ్తే మనము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడాలి ప్రియమైన వాళ్ళరా. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూద్దాం. చూడండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫేగు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపెను. అక్కడ రాయబడినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు చెబుతున్నటువంటి మాటలు. మీరు పలానా గ్రామమునకు వెళ్ళండి, అక్కడ గాడిదయు గాడిద పిల్లయు కనబడుతుంది, అది ప్రభువునకు కావాలి అని చెప్పండి. దానిని వారు వదిలిపెడతారు, పంపివేస్తారని చెప్పినప్పుడు తర్వాత జరిగినటువంటి సందర్భం చూడండి. 4వ వచనం నుంచి, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్ల అయిన చిన్న గాడిద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో
చెప్పుడి ప్రేమిన వాళ్ళరా. ఆయన ఎటువంటి ఇది ఎవరు రాశారంటే ఆయన గురించి అన్న ఆలోచనలకు వెళ్తే, ప్రవక్తలు చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఎవరి గురించి ప్రవక్తలు రాశారు, ఎవరి గురించి ప్రవక్తలు రాశారు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా, ప్రవక్తలు చెప్పబడినది ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే మనము ప్రేమిన వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయాలి. ఏమి వ్రాస్తారు ప్రవక్తలు, ఏమని వ్రాయించారు ప్రవక్తలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తలు ఏమని వ్రాసారు, ఈ రాజుల రాజు గురించి ఏమని వ్రాసారు, ఈ ప్రభువుల ప్రభువు గురించి ఏమని వ్రాసారు, ఈ ప్రభువుల ప్రభువు రాజుల రాజు గాడిద మీద వెళ్ళాలని, ఆ గాడిద మీద ప్రయాణం సాగాలని, అది యెరూషలేము యొక్క చివరి ప్రయాణమని వారు ఏమి వ్రాసారు అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రేమిన వాళ్ళరా, జకర్యా గ్రంథము ఒకసారి చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము ప్రేమిన వాళ్ళరా 9వ వచనాన్ని మనం చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి అంటున్నాడు. చూడండి ప్రేమిన వాళ్ళరా, ప్రవక్త అయినటువంటి జకర్యా గారు రాస్తున్నటువంటి మాటలు, ప్రవక్త అయినటువంటి జకర్యా గారు రాస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడన్న ఆలోచనలకు వెళ్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి అంటున్నాడు. చూడండి, ఎందుకు ఆ సంతోషం వారికి, ఎందుకు ఆ ఆనందం వారికి, ఎందుకు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రేమిన వాళ్ళరా జకర్యా గారు వ్రాస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే అక్కడ ఒక రాజు గురించి ప్రస్తావిస్తున్నాడు. చూడండి, ఒక రాజు గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ రాజు ఎవరంట చూడండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదయ్యో గాడిద పిల్ల ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రేమిన వాళ్ళరా, దేవాతి దేవుడు ఎలాంటి వాడని చెబుతున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక మునుపు ప్రేమిన వాళ్ళరా వ్రాయబడినటువంటి మాట, అనగా క్రీస్తు పూర్వం ఇంచుమించు 500 సంవత్సరాల ముందే ఈ మహనీయుని గురించి పరిశుద్ధాత్మ ప్రేరణతో జకర్యా గారు వ్రాసినటువంటి మాటలు ఏమిటి అంటే, ప్రేమిన వాళ్ళరా, నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ కలవాడు, నీ రాజు దీనుడై వస్తూ ఉన్నాడు. సియోను కుమారి సంతోషించు, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము నివాసులారా ఆనందించండి, నీ రాజు వస్తూ ఉన్నాడు, నీ రాజు వస్తూ ఉన్నాడు. నీ రాజు ఎటువంటి వాడంటే ప్రేమిన వాళ్ళరా, నీ రాజు ఎటువంటి వాడంటే నీతిపరుడు రక్షణ గలవాడు, అంతేకాదు దీనుడై ఆయన వస్తూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, ఆ రాజు ఎవరంటే ఆ రాజు మహనీయుడు, ప్రపంచాన్ని కలుగు చేసినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజు ఆ రాజు ఎటువంటి వాడంట, నీతిపరుడు. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు చూసారా, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలండి, ఆయనలో ఉన్నటువంటి గుణాలు ప్రియమైన వాళ్ళరా. ఒక 3 గుణాల గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయనలో ఉన్నటువంటి గుణాలు ఆలోచన చేస్తే, ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, అంతేకాదు దీనుడై వస్తూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, ఒక రాజు ఎలా ఉండాలి అంటే, ప్రేమిన వాళ్ళరా, ఒక రాజు ఎలా ఉండాలి అంటే నిజంగా దీనుడుగా, నీతిమంతుడుగా, రక్షణ కలుగు చేయువాడుగా ఉంటే ఆ లోకంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ప్రేమిన వాళ్ళరా క్షేమంగా ఉంటారు కదండి. ఒక రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు, ఒక రాజు ప్రేమిన వాళ్ళరా మంచి లక్షణాలు కలిగి ఉంటే ప్రేమిన వాళ్ళరా ఆ రాజ్యం చాలా సంతోషకరంగా ఉంటుంది. నిజంగా ఈరోజు ప్రపంచ అధినేతలను మనం ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా ఈరోజు ప్రాణాలను కాపాడే విధంగా ఉన్నారండి? లేదు ప్రేమిన వాళ్ళరా. ప్రపంచ అధికారులను ఆలోచన చేస్తే ఈరోజు ప్రేమిన వలన ప్రజలు ప్రాణాలను తీస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనకు కనబడుతున్నాయి. గల కారణం ఏమిటంటే వారు పరిపాలిస్తున్నటువంటి విధానం ఎలా ఉన్నది అంటే ప్రేమిన వలన నీతి లేదు, యథార్థత లేదు, ప్రేమిన వలన దీనత్వము లేదు, కరుణ లేదండి.
ఈరోజు ప్రియమైన వాళ్ళరా, మన దేశాలను ఆలోచన చేస్తే, ప్రపంచ దేశాలను ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, రాజులు ఎలా పరిపాలన చేస్తూ ఉన్నారన్న ఆలోచనలకు వెళ్తే వారు నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఆ మహానీయుని యొక్క లక్షణాలు కలిగి ఉంటే నిజంగా ఈరోజు ప్రపంచాలు ఎంతో బాగుండేవండి. ప్రపంచాలు ఎంతో బాగుండేవి. నిజంగా అలనాడు పరిపాలించినటువంటి రాజులు ఆలోచన చేస్తే, దావీదు మహారాజు గారిని చూసిన, హిజ్కియా మహారాజు గారిని చూసిన, నిజంగా అనేక మంది రాజులు పరిశుద్ధ గ్రంథంలో చూసిన వారి పరిపాలన ప్రియమైన వాళ్ళరా, అక్కడక్కడ మనకు కొంచెం ప్రియమైన వాళ్ళరా మరి విభేదాలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చూపించినటువంటి పరిపాలనలో మాత్రం ఎటువంటి విభేదము లేదండి. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు అని అందరినీ ఏకరీతిగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడండి. ఆ మహనీయుని యొక్క లక్షణాలు మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, మన రాజు ఎటువంటి వాడంట, మన రాజు ఎటువంటి వాడని చెప్తున్నాడు, నీతిపరుడు. నీతిపరుడు, నీతిపరుడు అండి ఆయన, నీతిపరుడు. ఒక 3 లక్షణాల గురించి మనం ఆలోచన చేద్దాం ఈ మట్టలాది వారపు దినమున. ఆయన ఎటువంటి వాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ఆయన నీతిపరుడు. నీతిపరుడు అండి ఆయన. అందరినీ ఆయన ఏం చేస్తున్నాడంట, సమానముగా ప్రేమిస్తున్నాడు. అందరి మీద ఆయన ప్రకాశమైనటువంటి కాంతిని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అందరికీ ఆయన ప్రేమిన వలన చక్కటి ఆహారాన్ని పండింపజేస్తున్నాడు. భూమికి చెబుతూ ఉన్నాడు చక్కని ఆహారాన్ని పండించమని. చక్కటి గాలిని ఇస్తున్నాడు ప్రేమిన వలన, గాలిని ఇస్తున్నాడు. చక్కటి వెన్నెలని ఇస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చూసారా, ఆయన ప్రేమ చూసారా ప్రేమిన వలన. ఈరోజు జరుగుతున్నటువంటి మరి సందర్భాలు మనం ఆలోచన చేస్తే నిజంగా గ్యాస్ లేక, పెట్రోల్ లేక ఒకరికి ఇస్తుంటే ఒకరికి ఇవ్వటం లేదు. చూసారా నాయకులు ఎలా ఉన్నారో చూసారా, నాయకులు ఎలా ఉన్నారో చూసారా. మన నాయకులు కూడా ప్రేమిన వాళ్ళరా, వాళ్ళు చేసే వాగ్దానాలకి ప్రజలు పడిపోతూ ఉంటారండి. వారు చేసే వాగ్దానాలకి ప్రజలు పడిపోతుంటారు. వాళ్ళు చేసే వాగ్దానం ఏమిటంటే, నా ఆఖరి రక్తపు బొట్టు వరకు, నా ఆఖరి రక్తపు బొట్టు వరకు ఏం చేస్తాడంట, మీ కొరకే నేను ప్రయాసపడతానంటాడండి కదండి. ఓట్లకు వచ్చినప్పుడు చెప్పే డైలాగులు అలా ఉంటాయి కదండి. నా ఆఖరి రక్తపు బొట్టు వరకు ఇదిగో మీ కొరకే నేను ప్రయాసపడతానని చెప్తాడు. నిజంగా ప్రజలందరూ నమ్మేస్తారు. ప్రజలందరూ నమ్మేసి ఓట్లు వేచేస్తారు. చక్కగా ఆయన గెలిచిపోతాడు, చక్కగా మంత్రి అయిపోతాడు. ప్రియమైన వాళ్ళరా, మంత్రిగా గెలిచాడు కదండి. మంత్రిగా గెలిచినప్పుడు మరి స్వగ్రామానికి రావాలి కదా. మొట్టమొదటిగా స్వగ్రామానికి వస్తూ ఉంటాడు. ఎలక్షన్లకు వచ్చినప్పుడు మాత్రం ఎవరో ఉండరండి. మరి మంత్రి అయిపోయినప్పుడు ఆయన వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఎదర ఇంచుమించు ఒక 4 వాహనాలు అధికారులు ఉంటారు, వెనకాల 4 వాహనాలు అధికారులు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, రక్షక భటులు ఉంటారు, అంతేకాకుండా సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు అంత సెక్యూరిటీ ఆయనకంటే, ఆయన యొక్క రక్తపు బొట్టు బయటకు రాకుండా కాపలా కాయటానికి. ఆయన వేసిన డైలాగ్ ఏంటండి, నా ఆఖరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేస్తానని. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. మనల్ని ప్రేమించి ప్రియమైన వాళ్ళరా, మహనీయుడు పరలోకాన్ని విడిచాడండి. ఆయన పరలోకాన్ని విడిచాడు దేవుడు. రాజు అండి, నీ రాజు, నీ రాజు, రాజులకు రాజు ప్రియమైన వాళ్ళరా. మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు రాజులకు రాజు. ఆయన పరలోకాన్ని వీడి మనల్ని రక్షించటానికి, మనల్ని కాపాడటానికి, మనల పరలోకానికి వెళ్ళటానికి ఆయన శరీరములో ఒక్కొక్క రక్తపు బొట్టు లేకుండా ఆయన ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడండి. ఎవరు గొప్పవారు చెప్పండి ప్రియమైన వారు ఈ లోకంలో? ఎవరు గొప్పవారు? మనం నెగ్గించుకున్నటువంటి రాజు గొప్పవాడా, లేదా ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఆయన ప్రాణాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించినటువంటి దేవాది దేవుడు గొప్పవాడా? ప్రియమైన వాళ్ళు ఆలోచన చేస్తే నీ రాజు నీతిపరుడు. నీ రాజు నీతిపరుడండి. నీ రాజు నీతిపరుడు. నిన్ను నివసింపజేస్తున్నటువంటి రాజు నీతిపరుడు. నీ కుటుంబాన్ని రక్షిస్తున్నటువంటి దేవుడు నీతిపరుడు. నిన్ను నన్ను కాపాడుతున్నటువంటి దేవుడు నీతిపరుడు. ప్రియమైన వాళ్ళరా, నీతిపరుడు. ఎంత గొప్పవాడండి దేవుడు, ఎంత గొప్పవాడు. తన ఆఖరి రక్తపు బొట్టును కూడా వెల చెల్లించి మనల్ని కొన్నవాడండి దేవుడు. మనల్ని కొన్నవాడు దేవుడు. ఆయన ఎటువంటి వాడంట, నీ రాజు ఎటువంటి వాడంట, నీతిపరుడు. నీతిపరుడు అండి, నీతిపరుడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే తరువాత మాట ఏమని వ్రాయబడి ఉంది, రక్షణ గలవాడు. ఎటువంటి వాడంటండి, రక్షణ గలవాడు. ప్రియమైన వాళ్ళరా,
మనము పాపములో చచ్చిపోయామండి. శాపములో చచ్చిపోయాం. మనం పాపములో శాపములో చచ్చిపోయినటువంటి మన స్థితిని ప్రేమిన వలన, ఆయన రక్షణను ప్రేమిన వలన నిజంగా కలుగు చేసి మనల్ని రక్షించినటువంటి దేవుడు అండి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. ఆయన రక్షకుడు. మూడవదిగా ఆలోచన చేస్తే ఎవరంట? నీ రాజు ఎటువంటి వాడంట? దీనుడు. 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 అందుకే ఏమని చెప్తున్నాడు? అందుకే జకరియా గారు ఏమంటున్నారంట? అందుకే జకరియా గారు ఏమని సెలవిస్తున్నారంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన దీనుడై వస్తూ ఉన్నాడండి. దీనుడై వస్తూ ఉన్నాడు. ప్రేమిన వలరా దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే, ప్రేమిన వలరా నీ రాజు నీతిమంతుడా? అవునండి, నీతిమంతుడు. నీ రాజు రక్షింపగలవాడా? రక్షింపగలవాడు. నీ రాజు దీనుడా? దీనుడు. అయితే ప్రేమిన వలరా నీ రాజుకి ఎన్ని మంచి లక్షణాలు ఉంటే ఆ క్రీస్తుని ధరించుకుని, ప్రేమిన వలరా ఆ క్రీస్తుని ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనలో కూడా ఆ మహనీయునికి ఉన్నటువంటి లక్షణాలు కూడా మనలో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడండి. ఆయన కోరుతూ ఉన్నాడు. నీతిమంతులుగా ఉండాలని, ఇదిగో రక్షణ సువార్తను ప్రకటించే వారిగా ఉండాలని. మనము కూడా ఎలా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో ప్రేమిన వలన దీనులుగా ఈ భూమి మీద బ్రతకాలని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే దీనులుగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే దీనులుగా ఉండాలి. దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలంటే దీనులుగా ఉండాలి. దేవుని యొక్క కుటుంబాలు, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలు ఎలా ఉండాలి అంటే దీనులుగా ఉండాలి. ప్రేమిన వాళ్ళరా, ఈరోజు ప్రపంచాల దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయంటే గల కారణం ఏంటో తెలుసండి? నిజంగా కోపాలు. ప్రేమిన వాళ్ళరా, కోపాలు, భయంకరమైనటువంటి కోపాలతో నిండుకుని ప్రేమిన వాళ్ళరా ఈరోజు దేశ ప్రజలు అనేక మంది ప్రేమిన వాళ్ళరా నిజంగా మలినమైపోతున్నారండి. మట్టిలోకి మాయమైపోతున్నారు ప్రేమిన వాళ్ళ. కారణం దీనత్వము లేని నాయకుల యొక్క చేతిలో ప్రజలు ఉంటే ప్రేమిన వాళ్ళరా ఆ ప్రజలు బలైపోతారండి. ఆ ప్రజలు బలైపోతారు. అందుకే దేవుని పిల్లలుగా నిజంగా అలనాడు దేవాతి దేవుడు దేవుని యొక్క జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా వారు కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు నిజంగా ఆయన కోపానికి నిజంగా అనేక మంది ప్రేమిన వాళ్ళరా రాలిపోయారు. అయితే ఎలా ఉండాలని చెప్పాడు అలనాడు దేవుడు? దేవుని పిల్లలు ఎలా ఉండాలని చెప్పాడు? దేవుని పిల్లలు ఎలా జీవించమని చెప్పాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా ఇర్మియా గ్రంథము ఒకసారి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము ప్రేమిన వాళ్ళరా, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి చూద్దామమ్మ. 10వ వచనం, నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయమనందుకున్నారు. నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రమైనను కట్టడలైనను అనుసరింపకే ఉన్నారు. ఎవరు వీరు ప్రేమిన వాళ్ళరా? ఎవరు ఎందుకు దీన మనసు ఇంకా ధరించకుండా బ్రతుకుతున్నారు? వారు ఎందుకు దీన మనసు లేకుండా బ్రతుకుతున్నారు? దేవాది దేవుడు మరి నెహెమ్యా గారి ద్వారా రాసినటువంటి మాటలు ఆలోచన చేస్తే, నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ కలుగు చేయవాడు, నీ రాజు దీనుడని సెలవించినప్పుడు దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలి, దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్ళేటప్పటికి ఆ ప్రజలు ఎవరంట? ఒక్కసారి 44వ అధ్యాయము మొదటి 2వ లైన్ చదువుదాం. చూడమ్మా, మొదటి వచనం 2వ లైన్ చదువుదాం. ఐగుప్తు దేశ నివాసము చేయుచున్న యూదులందరిని గూర్చి ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై లాగు సెలవిచ్చును. ఎవరి గురించి వ్రాస్తున్నాడంటే ఆయన ఐగుప్తు దేశవాసులతోనూ యూదులందరిని గూర్చి ఆయన వ్రాస్తూ ఉన్నారు. వారికి ఏమీ లేదని చెప్తున్నాడంటే ఒక్కసారి 10వ వచనం దగ్గరికి వెళ్ళడం చూడండి. మరలా, నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారంటండి. దీన మనస్సు ధరింపకుని ఉన్నారంట. మరి దేవుని యొక్క ఆజ్ఞలు వింటలేదంట.
దీన మనసు ధరించకుండా వారు బ్రతుకుతూ ఉన్నారంటే ప్రేమిన వల్లరా, అటువంటి వారిని దేవుడు ప్రేమిన వల్లరా విడిచిపెట్టేస్తూ ఉన్నాడండి. అటువంటి వారిని దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు. ప్రేమిన వల్లరా ఎలా ఉండాలి దేవుని యొక్క పిల్లలు? దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలి? ఆయన ఏమి కోరుతున్నాడు దేవుని యొక్క బిడ్డల నుండి? దేవుని యొక్క పిల్లల నుండి ఏమి కోరుతున్నాడు? దేవుని యొక్క సమాజం నుండి ఏమి కోరుకుంటున్నాడు ఆయన? దేవుడు తన సృష్టిలో ప్రియమైన వల్ల ప్రథమ ఫలముగా ఉన్నటువంటి తన బిడ్డల నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, నీ రాజు దీనుడు కనుక మనలో కూడా ఏముండాలంట? దీనత్వం ఉండాలి. ఆ దీనత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? ఒక్కసారి ఆ మాటలు చూద్దాం. చూడండి, మీకా గ్రంథము ప్రేమిన వాళ్ళరా, మీకా గ్రంథము ప్రేమిన వాళ్ళరా 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుదామమ్మా. 8వ వచన భాగం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకును, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీవు దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగు. దేవుడు ఏమి కోరుకుంటున్నాడండి తన ప్రజల నుండి? ఆ మహనీయుడు ఏమి కోరుకుంటున్నాడు తన ప్రజల నుండి? నీ రాజు నీతి గలవాడు, నీ రాజు నీతి గలవాడు, నీ రాజు రక్షణ కలుగు చేయవాడు, నీ రాజు దీనుడు. ఆ దీనుడు ఏమి కోరుకుంటున్నాడు ప్రేమిన వాళ్ళరా? ఆ మహనీయుడు ఏమి కోరుకుంటున్నాడు తన బిడ్డల నుంచి, తన పిల్లల నుంచి ఏమి కోరుకుంటున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ఆయన ఏమని చెప్తున్నాడంట? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీవు దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా కోరుకుంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా, మనలో ఉండవలసిందండి దీన మనస్సు ఉండాలండి. దీన మనస్సు కలిగి ప్రేమిన వాళ్ళరా తన పిల్లలను బ్రతకమని కోరుకుంటున్నాడండి దేవుడు. తన బిడ్డలను జీవించమని కోరుతున్నాడు దేవుడు. ఈరోజు ప్రేమిన వాళ్ళరా, నిజంగా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అంటే గల కారణం ఏంటో తెలుసండి. కుటుంబాలు ప్రేమిన వాళ్ళరా విడిపోతున్నాయంటే గల కారణం ఏంటో తెలుసండి. దీనమైన మనసు లేకపోవటానికి కారణాన్ని బట్టండి. ఈరోజు క్రైస్తవులు కూడా ప్రేమిన వాళ్ళరా నిజంగా కోర్టులకు వెళ్తున్నారంటే గల కారణం ఏంటో తెలుసండి. గల కారణం ప్రేమిన వాళ్ళు దీన మనసు లేదండి. క్రీస్తుని ధరించుకుని బ్రతుకుతున్నటువంటి దేవుని యొక్క బిడ్డలలో దీన మనసు లేక ఈరోజు కోర్టులకు వెళ్తున్నారండి. న్యాయమూర్తులు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి. న్యాయమూర్తులు చెబుతున్నటువంటి మాట, అమ్మా మీరు క్రైస్తవులు కదా, వెళ్ళండి, మొదట మీ దాసుల దగ్గరికి వెళ్ళండి, మీ సేవకుల దగ్గరికి వెళ్ళండి, మీ సేవకుల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకోండి. ఆయన చక్కని మాటలు ఉపదేశిస్తారు కదా, వారి దగ్గరికి వెళ్ళి వినండి. ఎలా ఉండాలో, కుటుంబం ఎలా ఉండాలో, కుటుంబం ఎలా సాగాలో, భార్యాభర్తలుగా ఎలా ఉండాలో, తల్లిదండ్రులుగా ఎలా ఉండాలో, పిల్లలుగా ఎలా ఉండాలో, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినటువంటి మాటలు మీ సేవకుడు చెబుతాడని ఈరోజు కోర్టు ముందు కూర్చున్నటువంటి జడ్జిలు చెబుతున్నటువంటి మాటలండి. గల కారణం దీన మనసు ప్రేమిన వాళ్ళరా కలిగి ఉండమని దేవుడు చెబుతూ ఉన్నాడు. దీన మనసు కలిగి ఉండమని దేవుడు చెబుతూ ఉన్నాడు. దీన మనసు కలిగి ఉంటేనే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. దీన మనసు కలిగి ఉంటేనే ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. దీన మనసు కలిగి ఉంటేనే మన ఆత్మీయ జీవితం ఫలభరితమైనటువంటి జీవితంగా ఉంటుంది. అందుకే దేవుడు కోరుతున్నాడండి. దేవుడే చెబుతూ ఉన్నాడు. దేవుడు ప్రేమిన వలన పరిశుద్ధాత్మ ప్రేరణతో మీకు ఆ ప్రవక్త దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా, నా పిల్లలు ఎలా ఉండాలి అంటే, ఇదిగో నా యొక్క ప్రియ కుమారుడు ఈ భూమి మీదకి ఒక రాజుగా వెళ్ళాడు. ఆయనలో దీనత్వాన్ని చూసి ఇదిగో నా పిల్లలు కూడా దీనులుగా బ్రతకాలని ప్రేమిన వాళ్ళరా ఎప్పుడు వ్రాయబడినటువంటి మాటలు ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రేమిన వాళ్ళరా, దీన మనస్సు కలిగి నీవు దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను కోరుచున్నాడు అంటున్నాడు. చూసారా ప్రేమిన, దీన మనసు కావాలండి దేవుని పిల్లలకి. దీన మనసు కావాలి. అంతేకాదు సామెతల గ్రంథం ప్రేమిన వాళ్ళరా, సామెతలకు ఎవరితో మనం ఉండాలి, దేవుని పిల్లలు ఎవరితో ఉండాలని చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథము ప్రేమిన వాళ్ళరా 16వ అధ్యాయం, సామెతల గ్రంథము 16వ అధ్యాయము
దేవుని పిల్లలు ఎలా ఉండాలంట? దేవుని పిల్లలు ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. 16వ అధ్యాయము 19వ వచన భాగం ఒకసారి చూద్దాం. చూడండి 19వ వచనం. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. అయ్యా, నీ రాజు దీనుడు, నీ రాజు దీనుడు, నీ రాజు రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, నీతిపరుడు. నీ రాజు ప్రియమైన వలరా రాజుల రాజు, రక్షణ కలుగు చేయవాడు. నీ రాజు దీనుడు. అందుకే దేవాది దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నేను దీన మనస్సును కోరుతున్నాను. దీన మనస్సును కోరుతున్నటువంటి నేను ఎవరైతే దీనులుగా బ్రతుకుతుంటారో, ఎవరైతే దీనులుగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క పాదాల చెంత ఆత్మీయ జీవితాన్ని కలిగి బ్రతుకుతూ ఉంటారో వారు దీనులని చెబుతూ వారితో ఎలా ఉండమని చెబుతున్నాడు? దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు అంటున్నాడండి. మేలు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనము కలిగి ఉండవలసినటువంటి లక్షణం అండి. మనము కలిగి ఉండవలసినటువంటి లక్షణము ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే దీనులతో మనము కలిసి ఉంటామో మనకి మేలు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కలుగుతుంది ఆ దీనత్వం? ఎప్పుడు మనకు వస్తుంది ఆ దీనత్వం? మన ఆలోచనలకు వెళ్తే ఎవరితో ఉండాలి? మన ఆలోచనలకు వెళ్తే మన రాజు ప్రియమైన వాళ్ళరా దీనుడు అయినా, రాజుల రాజు దీనుడైన, ప్రభువుల ప్రభువు దీనుడైన ఆ మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియమైన వాళ్ళరా ఈ లోకానికి దీనుడిగా వచ్చాడండి. దీనుడిగా వచ్చాడు. అందుకే ప్రవక్తలు ప్రియమైన వాళ్ళరా ఆయన గురించి వ్రాయించినటువంటి మాట, ఇదిగో నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ కలుగు చేయవాడు, నీ రాజు దీనుడై. ప్రియమైన వాళ్ళరా ఆ దీనత్వం మనలో ఉండాలండి. ఆ దీన మనసు మనము కలిగి బ్రతుకుతుంటే, ఆ మనసు కలిగిన వారితో ప్రియమైన వాళ్ళరా మనము పొత్తు పెట్టుకుంటే మేలు అంటున్నాడు. చూడండి, వారితో పొత్తు పెట్టుకుంటే మేలు అంటున్నాడు. మనము ప్రియమైన వాళ్ళరా ప్రార్థన జీవితం ఎవరైతే కలిగి ఉంటున్నారో వారితో సహవాసం కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంతో ఎవరైతే కలిగి బ్రతుకుతున్నారో వారితో మనము కలిగి జీవించాలి. మేలు ప్రియమైన వాళ్ళరా, మేలు, అది మేలు అంటున్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథము ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి చూద్దాము. 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జయింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాడు. ఎక్కడుంటున్నాడంటే దేవుడు ఎక్కడుంటున్నాడంట? నీ రాజు నీతిపరుడు, నీ రాజు ప్రియమైన రక్షణ కలుగు చేయవాడు, నీ రాజు దీనుడు. ఆ దీనుడు ఎక్కడ ఉంటున్నాడన్న ఆలోచనలకు వెళ్తే దీన మనస్సు కలిగిన వారి యొద్ద ఆయన నివాసం ఉంటున్నాడంట. ప్రియమైన వాళ్ళరా, నీ దేవుడు, నీ రాజు, రాజులకు రాజు ఎక్కడ ఉంటున్నాడంటే ఇదిగో దీన మనస్సు కలిగి ఎవరైతే బ్రతుకుతున్నారో, దీన మనస్సు కలిగి ఎవరైతే జీవిస్తున్నారో, దీన మనస్సు కలిగి ఎవరైతే ఆయన పాదాల చెంత ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ బ్రతుకుతున్నారో ఆ మహనీయుడు ఎక్కడ ఉండిపోతున్నాడంటే వారి దగ్గర ఆయన నివాసం ఉంటున్నాడంటండి. రాజులకు రాజు, రాజులకు రాజు, దీనుడు, మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి దగ్గర నివాసం ఉంటున్నాడంటే దీన మనస్సు కలిగిన వారి యొద్ద నివాసం ఉంటున్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వ్రాయించినటువంటి మాట, ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే మత్తయి సువార్త ఒక మాట చూద్దాం త్వరగా. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచన భాగాన్ని చూడండి. 29వ వచన భాగం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ప్రయాసపడి భారము మోసుకున్నటువంటి సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. ఆయన ఎలా విశ్రాంతి కలుగు చేస్తాడంట? ఆయన ఉన్నటువంటి లక్షణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే
ఆ దేవాత దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీ రాజు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు ఎటువంటి వాడంటే ఆయన దీనుడు దీనుడు దీనుడు. ఆయన చెబుతున్నటువంటి మాట, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీరు నా యొద్దకు రండి. అయ్యా, మీకు విశ్రాంతి లేదా? మీకు నెమ్మది లేదా? మీరు కష్టంలో ఉన్నారా? ఆయన చెబుతున్నటువంటి మాటలండి. దీన మనస్సు గలవాడు, ఆ దేవాతి దేవుడు చెబుతున్నటువంటి మాటలు. ప్రియమైన వాళ్ళరా, మన ఆత్మీయ జీవితం, మన కుటుంబం, మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి కన్నీళ్ళు, ప్రియమైన వాళ్ళరా, ఆయనకు తెలియనిది కాదండి. ఆయనకు తెలియనిది కాదు. ఆయన దీనుడు, దీన మనస్సు కలవాడు. ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాటలండి. ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన మహనీయుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియమైన వాళ్ళరా, ఎవరిని దర్శించినా, ఏ కుటుంబాన్ని దర్శించినా, ఏ వ్యక్తిని దర్శించినా వారి జీవితంలో అనేకమైనటువంటి కష్టాలండి, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి కన్నీళ్ళు. ప్రియమైన వాళ్ళరా, కానీ వారితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంట? వారితో ఏమని మాట్లాడుతున్నాడంట? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఎటువంటి వాడంట? దీన మనస్సు గలవాడు, దీన మనస్సు గలవాడండి ఆయన. దీన మనస్సు గలవాడు. నీ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇదిగో దీనుడై ఆయన వస్తూ ఉన్నాడండి. దీనుడై ఆయన వస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా ఇదిగో దీన మనస్సు కలిగి ఉంటే వారికి మేలంటున్నాడు. దేవుని పిల్లలుగా దీన మనస్సు కలిగి జీవిస్తే వారి యొద్దకు వస్తానంటున్నాడు. అయితే మనం ఎటువంటి వస్త్రాన్ని ధరించాలంట? ఒక్కసారి ఆ మాట కూడా చూద్దామా? మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పేతురు ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయము, మొదటి పేతురు 5వ అధ్యాయము, మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. 5వ వచనం, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎటువంటి వస్త్రాన్ని ధరించుకోమని చెప్తున్నాడు? దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోండి అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడంట? కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడంటండి. కృపను అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీ రాజు దీనుడు, నీ రాజు దీనుడు. దీన మనస్సు కలిగి బ్రతకమని చెబుతూ ఉన్నాడు. దీన మనస్సు కలిగి జీవించమని చెబుతూ ఉన్నాడు. దీన మనస్సు కలిగిన వారితో పొత్తు పెట్టుకోమంటున్నాడు, మేలంటున్నాడు. అంతేకాదు, దీన మనస్సు కలిగి నిజంగా దేవుని యొక్క పాదాల చెంత బ్రతుకుతూ ఉంటే ఆ దేవాతి దేవుడే నీ దగ్గర నివసింపచేస్తానంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అంతేకాదు, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకుని బ్రతుకుతూ ఉంటే ఇదిగో ఆయన కృపతో ఆయన నింపుతూ ఉన్నాడండి, నింపుతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్క మాట చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము. ప్రియమైన వాళ్ళరా, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా, చూడమ్మా. 6వ వచనమా? 34వ అధ్యాయము ఒకసారి అమ్మా, 6వ వచనమమ్మా. నీ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించినట్టున్నాడు. చూడండి, దీనులు మొరపెట్టగా, దీనులు మొరపెట్టగా ఏం చేస్తున్నాడంట? దేవాతి దేవుడు యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించును. ఈ రాజు దీనుడు, నీ రాజు దీనుడు, నీతిపరుడు, రక్షణ కలుగు చేయవాడు. ఆ దీనుడు ప్రియమైన వాళ్ళ కోరుతున్నది మనము దీన మనస్సు కలిగి బ్రతకమని, దీన మనస్సు కలిగి ఉన్న వారితో సహవాసము చేయమని, దీన మనస్సు కలిగి నివసిస్తే వారి యొద్ద ఉంటానని, దీన మనస్సును వస్త్రమును ధరించుకుంటే ఇదిగో ఆయన కృపతో నింపుతున్నాడని. అంతేకాదు, దీన మనస్సు కలిగి ప్రార్థన చేస్తే మొర పెడితే ప్రియమైన వాళ్ళరా ఏం చేస్తున్నాడంట? అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షిస్తూ ఉన్నాడంట. ప్రియమైన వాళ్ళరా, రక్షిస్తూ ఉన్నాడు. చూసారా, నీ రాజు ప్రియమైన వాళ్ళరా దీనుడు, నీ రాజు దీనుడు, రాజులకు రాజు దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఒక్క మాట చూసి ముగించుకుందాం. 37వ అధ్యాయము, ఇదే
కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చూద్దాం. 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అంటున్నాడు. చూడండి ఎలా ఉంటారంట దీనులు ఎలా ఉంటారంటండి? దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ప్రియమైన వాళ్ళరా, దీనులు గురించి దేవాతి దేవుడు రాయించినటువంటి మాట అండి. నీ రాజు దీనుడై గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం సాగిందండి. ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. దీనులుగా బ్రతకమంటున్నాడు. దీన మనస్సు కలిగి జీవించమని ఆయన కోరుతున్నాడు. దీన మనస్సు కలిగి, ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే బ్రతుకుతున్నారో వారితో సహవాసం కలిగి ఉంటే మేలు అంటున్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, దీన మనస్సు కలిగి ఎవరైతే దేవుని యొక్క పాదాల చెంత బ్రతుకుతుంటారో వారి యొద్ద ఆయన నివసిస్తానంటున్నాడు. అంతేకాదు దీన మనస్సు కలిగి ప్రియమైన వాళ్ళరా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారి యొద్ద ప్రియమైన వాళ్ళరా ఆయన కృపతో నింపుతానంటున్నాడు. దీనులుగా ప్రార్థన చేస్తే వారి యొక్క మొర విని వారి యొక్క శ్రమలను విడిపింపజేస్తానంటున్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించేతారంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీ రాజు ఎటువంటి వాడంట? మొదటి లక్షణం ఏంటంట? నీతిమంతుడు. రెండవ లక్షణం ఏంటంట? రక్షణ కలుగు చేయవాడు. మూడో లక్షణం ఏంటంట? దీనుడు. ప్రియమైన ఆ దీనుని యొక్క మనస్సు కలిగి మనం బ్రతకాలండి. ఆ దీన మనస్సు కలిగి మనం బ్రతికితే ప్రియమైన వాళ్ళరా నీకు సుఖము, నీ కుటుంబానికి మేలులు, నీ యొక్క కుటుంబంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాజు ఎటువంటి వాడంటే దీనుడు. ప్రియమైన వాళ్ళరా, ఆ దీనుడు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రియమైన వాళ్ళరా నిజంగా కోరికలను బట్టి మనము దేవునికి దూరం అయిపోతున్నామేమో. ప్రియమైన వాళ్ళరా, ఆయన దీనుడు. ఆ దీన మనసు కలిగి బ్రతికితే ఆ దేవాతి దేవుడు నీ మొర వింటాడు. ఆ దేవాతి దేవుడు నీ మొర ఆలకిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి లక్షణాలు కలిగి ఈ భూమి మీద ఆ ఉన్నతమైనటువంటి పరలోకానికి సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటల దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ లోకానికి మా కొరకు ప్రభువా దేవా మీరు నాయన నీతిపరుడిగా వచ్చారు, రక్షణ కలుగు చేయవారిగా వచ్చారు. అయ్యా, మీరు దీనత్వం కలిగి ఈ లోకానికి వచ్చారు ప్రభువా. అయ్యా, మా నుండి కోరుతున్నది దీన మనసు కోరుతున్నారు, దీన మనసు కలిగి జీవించమని కోరుతున్నారు. అయ్యా, దేవుని పిల్లలుగా మీ పిల్లలుగా మేము బ్రతుకుతున్నాము నాయన. అయ్యా, మేము ఎటువంటి మనసు కలిగి ఉన్నామో దయతో మాకు తెలియచేయండి నాయన. అయ్యా, దీన మనసు కలిగి అయ్యా ఇదిగో తండ్రి ఈ లోకంలో మీరు ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా బ్రతికే భాగ్యాన్ని కూడి వచ్చిన మాకు అందరికీ దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ప్రభువా అయ్యా బిడ్డల యొక్క హృదయాలు ఈ మాటలు ఫలింపచేసి అయ్యా ఇదిగో తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా అయ్యా మీ బిడ్డలను ఉంచమని, అయ్యా మీ బిడ్డలను ప్రభువా మీ కృపలో మీ యొక్క దయలో కాచి కాపాడమని, అయ్యా ఇదిగో తండ్రి బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, మరి యొక్క సమయంలో ఎవరైనా ప్రత్యేకమైనటువంటి కానుకలు సమర్పించాలని ఆశ కలిగి ఉంటే దయతో లేచి నిలబడితే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా మరి ఈరోజు నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, వారు కూడా దయతో లేచి నిలబడినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా మరి ఈరోజు చక్కటి స్నాక్స్ను ఏర్పాటు చేసినటువంటి మరి తల్లి గారు అమరావతి గారు వారు కూడా లేచి నిలబడితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము గల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. దేవా, ఈరోజు ప్రత్యేకమైన కానుకలు సమర్పించినటువంటి బిడ్డలను బట్టి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. వారిని వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి. వారి ఉద్యోగాల్లో సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి.
అయ్యా వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు చక్కటి స్నాక్స్ను ఏర్పాటు చేసినటువంటి తల్లిగారు అమరావతి గారిని బట్టి వందనాలు. వారిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు కాచి కాపాడి నడిపించండి. వారి కుటుంబంలో చేసిన మేలులు బట్టి నేను మీకు స్తోత్రాలు. దైవదిగో తండ్రి, బిడ్డలు ఏదైతే ఆశించారో ప్రతి దారిని ప్రభు మీరు సఫలము చేయండి అయ్యా. ఇదిగో తండ్రి, సంఘంను ప్రేమించి చక్కటి స్నాక్స్ను ఏర్పాటు చేశారు. వారిని, వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని, మీ కృపలో మీ యొక్క దయలో వారిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని కాచి కాపాడి నడిపించమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభులు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే కానుకల పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. ప్రియులారా, సమర్పించబడినటువంటి కానుకల నిమిత్తము అన్నయ్య భాస్కరరావు గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మధ్యాహ్న కాలం ప్రభా ఇంతవరకు వందనాలు స్తోత్రం. పాటలు ప్రభా మీ దాసు నిలబెట్టి తండ్రి మాకు అందించిన ప్రభా మీరు దీనుడుగా
ప్రభా రక్షకుడిగా తండ్రి మాకున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా అట్టి మనసు తండ్రి మేము కలిగి జీవించడానికి ప్రభా ఇంకను మీలో ఫలించడానికి మీరే సహాయం చేయమని అడుగుతాం తండ్రి. మీ దాసుని తండ్రి ఇంకను తండ్రి ప్రభా బలపరచమని అడుగుతాం దేవా. మీరే సహాయం చేయండి ప్రభా. మా స్థానిక సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘమును తండ్రి నానాటికి అభివృద్ధి పరచమని అడుగుతాం తండ్రి. ప్రభా వచ్చిన వీళ్ళందరూ బట్టి ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి నాన్న. విన్న వాక్యం తండ్రి మా హృదయాల్లో బదిలిపరుచుకున్న తండ్రి మీలో ఫలించడానికి మీరే సహాయం చేయమని అడుగుతాం తండ్రి. ప్రభా విత్తబడిన కానుకలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా విత్తబడిన ప్రతి హస్తాన్ని తండ్రి మీరే దీవించమని అడుగుతాం తండ్రి. విత్తబడిన కానుకలు తండ్రి మీ సేవార్థమై తండ్రి వినియోగించడానికి మీరే సహాయం చేసి నడిపించమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచు ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదండి, చక్కగా ప్రార్థించినటువంటి అన్నయ్య వందనాలు. దయతో అదే విధంగా నిల్చున్నట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన ముందు ఉన్నటువంటి మరి గుడ్ ఫ్రైడే ఆరాధన మీకు అందరికీ తెలిసినదే. మరి వచ్చే శుక్రవారం ఇదే స్థలంలో జరుగుతుందండి. సాయంత్రము 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది 10:30 వరకు. దయతో ప్రతి ఒక్కరూ రావడానికి ప్రయత్నం చేయండి. చాలామందికి డ్యూటీలు అయిపోతాయి కనుక మరి ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కావాలని మరి తెలియజేస్తే వారికి తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మరి గుడ్ ఫ్రైడే మరి ఆరాధన నిమిత్తము మరి సంఘము చక్కటి ప్రేమ విందును కూడా ఏర్పాటు చేస్తుంది కనుక దయతో వాటికి అయ్యే ఖర్చు మరి చాలా ఎక్కువ కనుక దయతో ఎవరైనా మరి సహాయం చేయాలని మరి సంఘ బిడ్డలు ఎవరైనా ఆలోచన కలిగి ఉంటే మరి సహాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా సంఘ పెద్దలందరూ కూడా మరి కొంత ధనాన్ని మరి పోగు చేస్తూ ఉన్నారు. వారందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి జరిగే గుడ్ ఫ్రైడే ఆరాధన నిమిత్తము మరి పెద్దలు మరి యవ్వన బిడ్డలందరూ కూడా ఒక 10 నిమిషాలు మరి కింద ఉన్నట్లయితే మరి జరిగే గుడ్ ఫ్రైడే ఏ విధంగా జరిపించాలని దానిని బట్టి కూడా మనం మాట్లాడుకుందాం. దయతో పెద్దలందరూ కూడా సంఘ బిడ్డలందరూ కింద ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను.